నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సాయి ప్రసాద్ శాస్త్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ప్రజలు తాము ట్యాక్స్ రూపంలో కడుతున్న లక్షలాది కోట్ల రూపాయలని ఉచిత పథకాల పేరుతో రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు కొంతమందికి ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? దీనికన్నా మనం ఇంకో చిన్న మాట ముందే అనుకోవాలి. ప్రస్తుతం ఉండే పథకాలేంటి? ఉచిత పథకం ఒక పార్టీ మేనిఫెస్టోలో రాకముందు ఇంతకుముందు ఉండే పథకాలేంటి? ఆ పథకాలకు బడ్జెట్ ఇంతకుముందు పెట్టుకున్నామా లేదా? వాటికి రాజ్యాంగంలో స్థానం ఉండే అంత ముఖ్యమైన పథకాలు ఉన్నాయా అని ఆలోచించాలి. ఓకే, దానికి బడ్జెట్ పెట్టుకున్న తర్వాత వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఉచిత పథకాలు లేకుంటే వాళ్ళ పొలిటికల్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు 2-3 చెప్తాను. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వీళ్ళు ఫజల్ వాళ్ళు రాజ్యాంగాన్ని తీసేస్తామన్నారు, మేము రాజ్యాంగాన్ని అమలు చేస్తాము, ఇలా సాగుతూ ఉంది. రెండు జాతీయ పార్టీల మధ్య యుద్ధంలాగా. రాజ్యాంగంలో అంత పెద్ద మాట అక్కర్లేదు. రెండు చిన్న ఆర్టికల్ చెప్తానండి. ఒకటి ఆర్టికల్ 47. ఆర్టికల్ 47లో ఏముందంటే ప్రజల లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలి, ప్రజలకు న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి, ఎస్పెషలీ మహిళలకి పిల్లలకి ఇవ్వాలి, ఈ డ్రగ్స్ కన్జంప్షన్ ప్రొహిబిట్ చేయాలి, లిక్కర్ కన్జంప్షన్ని ప్రొహిబిట్ చేయాలి. ఇది ఎంతవరకు మెడికల్ పర్పస్ అవసరమైనంతవరకు చేయాలి, లేకుంటే దాన్ని బ్యాన్ చేయాలి. దీన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 47. ఓకే, అదొకటి. రెండవ ఆర్టికల్ 48 అండి. 48లో వ్యవసాయం అన్నది శాస్త్రీయ పద్ధతుల్లో తప్పకుండా నడిపించాలి. సైంటిఫిక్ లైన్స్ పైన అగ్రికల్చర్ని ఆర్గనైజ్ చేయాలి. ఓకే, ఈ 2 ఆర్టికల్స్ తీసుకున్నాం. దానిలో నాకు తెలిసి 500-600 ఆర్టికల్స్ ఉంటుంది. వాళ్ళ రాజకీయ పార్టీల కాన్ఫిడెన్స్ ఫోకస్ దేనిపైన ఉంటుంది? మతాలు, కులాలు, తెగలు, భాషలు. మనం ప్రజారోగ్యం గురించిన ఆర్టికల్స్ని పక్కన పెట్టేసి ఏదైతే 47 గురించి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి, మందు ప్రొహిబిట్ చేయాలి, డ్రగ్స్ కన్జంప్షన్ ఉండకూడదు అన్నదాన్ని పక్కన పెట్టి, అలాగే వ్యవసాయాన్ని సైంటిఫిక్గా ఆర్గనైజ్ చేయాలి, శాస్త్రీయ పద్ధతుల్లో ఆర్గనైజ్ చేయాలి. శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి? రైతు రుణమాఫీ అని, ఎంత అన్యాయం అంటేనండి, ఈ 2 ఆర్టికల్స్ కంప్లీట్గా వైలేట్ చేసిన మేనిఫెస్టోస్ అండి ఇవి. గత 2020 ఈ ఫ్రీబీస్ అన్న కల్చర్, వెరీ బ్యాడ్ కల్చర్ స్టార్ట్ అయింది తమిళనాడులో అనుకుందాం. ఇప్పుడు 2013లో పాపం ఇవన్నీ చూసి బాధపడిన ఒక పౌరుడు ఏం చేశారు? రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన పార్టీలే రాజ్యాంగాన్ని తుంగలు దొక్కుతున్నాయి. ఎక్కడో ఎన్నికల ప్రణాళికలు పెడుతూ అది వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ అంట. ఒక ఆయన గ్యారంటీస్ అంటాడు, ఒక ఆయన ప్రమాణాలు అంటాడు. రకరకాల పెళ్లినాటి ప్రమాణాలలాగా మన తెలుగు వచ్చినట్టుగా పెళ్లి రోజు మాత్రం అన్నీ మనం చక్కగా పూజ చెప్పిన పనులన్నీ చేస్తాం. పెళ్లి అయిన నెక్స్ట్ డే నుంచేనే స్టార్ట్ అవుతుంది వైలేషన్. పార్టీ ఎప్పుడైతే పవర్కి వస్తుందో, పవర్కు వచ్చిన రోజు నుంచి పెళ్లినాటి ప్రమాణాలలాగా వాళ్ళు మేనిఫెస్టో చెప్పిందంతా మర్చిపోయి పైగా ఎవరైనా గుర్తు చేస్తే ఎదురుదాడి చేస్తారు. మేమన్నామా? మేము అనలేదు అలాగా, మిమ్మల్ని చెప్పలేదే. విపరీతమైన యాక్టర్స్, ఫిలిం స్టార్స్, పెద్ద ఈ సెలబ్రిటీస్ ఉన్నారు కదా, ఏం పనికారు వీళ్ళు యాక్షన్ ముందర. రాజకీయ నాయకుల ముందు ఊసరవెల్లి అన్న ఒక ఫిల్మ్ వచ్చింది చూసారా? ఊసరవెల్లి వీళ్ళని చూసి సిగ్గుపడుతుంది. పొద్దున చెప్పిన మాట మధ్యాహ్నానికి మర్చిపోతారు, మధ్యాహ్నానికి చెప్పిన మాట సాయంత్రానికి మర్చిపోతారు. అరే, రాజ్యాంగంలో ఉండేది ప్రజలకు మేలైన ఆర్టికల్స్ ఏంటి? ఒకటి, దానికి తగిన పథకాలు ఆల్రెడీ ఉన్నాయి నాకు తెలిసి ఫజల్. ఆ పథకాలకు బడ్జెట్ పెట్టకుండా, ఎందుకంటే దానికి ప్రజారణ వాళ్ళని ఒప్పించడం కష్టం. మందు తాగొద్దంటే ఎవరన్నా వింటారా? కానీ మందుకి బ్యాన్ చేయమని చెప్పి రాజ్యాంగంలో ఉంది. అవును, అంచెలంచెలుగా చేస్తామని చెప్పి ఒక ముఖ్యమంత్రి ప్రామిస్ చేశాడు మన పక్క రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో. ప్రామిస్ చేసి లిక్కర్ యొక్క ఇన్కమ్ని ఆయన ఎస్క్రో అకౌంట్లో పెట్టి లోన్ తెచ్చాడు. FRBM అనేది ఒకటి ఉందండి. FRBM అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఒకటి ఉంది ఫజల్. మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్. ఇది ఫైనాన్స్ బడ్జెట్ సంబంధించి 2003లో యాక్ట్ చేసుకున్నామండి. 2003లో యాక్ట్ ప్రకారం మెయిన్ కండిషన్ ఏంటంటే ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా కూడా ట్యాక్సెస్ ఎంత వచ్చింది అంటే ఆదాయం ఎంత వచ్చింది, ఖర్చు ఎంత ఉంది, ఈ 2 సమానం చేసుకోవాలి.
అంటే రెవెన్యూ డెఫిసిట్ అంటాం దాన్ని. అవును. ఆ రెవెన్యూ డెఫిసిట్ జీరో చేయాలి అని యాక్ట్ యొక్క ఉద్దేశం. అవును. వీళ్ళు ఏం చేశారు, చట్టం 2003లో తీసుకున్నా కూడా వీళ్ళు చేతగాక దాన్ని 4 years పొడిగించుకున్నారు. ఓకే. 5 years అనుకుందాం. 2003 నుంచి 2008 వరకు మేము ఇది వెంటనే చేయలేము, ఆదాయాన్ని ఖర్చుని మేము సమానంగా పెట్టలేము, అంచెలంచెలుగా మేము దీన్ని జీరోకి తెస్తామన్నారు పెద్దలు. అది ఎంతవరకు సాధ్యం కాల. 2008కి జీరో చేస్తామన్నారు. 5 ఏళ్ళు తీసుకున్నారు. అవును. 2008లో మళ్ళీ 10 ఏళ్ళగా ఇప్పుడు ఎలా అయితే మనం రిజర్వేషన్స్ 10 ఏళ్ళకి మనం పెంచుకుంటూ పోతున్నాము రాజ్యాంగంలో చెప్పకున్నా కూడా, అలాగే వాళ్ళు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయి 2008 నుంచి 2018లో చేస్తాం జీరో అన్నారు. 2018 అయిపోయింది. 2018 అయిపోయి 24లో ఉన్నాం. ఇప్పటికీ కూడా పక్క రాష్ట్రంలో 54,000 కోట్ల డిఫరెన్స్ ఉంది. ఖర్చు ఎక్కువ. ఇదంతా ఎందుకు? ఒక ఆయన సూపర్ 6 అంటాడు, ఒక ఆయన నవరత్నాలు అంటాడు, ఒక ఆయన 6 గ్యారంటీలు అంటాడు, ఇంకొక ఆయన నేనే గ్యారంటీ అంటున్నాడు. ఇప్పుడు లక్షల కోట్లు పంచడాన్ని ఎలా చూడాలి? ఈ లక్షల కోట్లు పంచేదానికి రాజ్యాంగంలో సపోర్ట్ లేదు. ఓకే. దీన్ని కంట్రోల్ చేయమని ఇంతకుముందు చెప్పిన 2013లో తమిళనాడు నుంచి ఒక ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. ఓకే. బడ్జెట్లో ప్రొవిజన్ లేకున్నా, పాత పథకాలు అమలు కాకున్నా, వీళ్ళంతకు వీళ్ళు కొత్త పథకాలు తెచ్చుకొని దానికి సరైన డబ్బు ఉందో లేదో చూసుకోకుండా ప్రజలను మభ్యపెట్టి పవర్లోకి వస్తున్నారు. సో హైకోర్టు ఏమైందంటే ఇది రాజకీయ పార్టీల పాలసీ మ్యాటర్స్, మేము హైకోర్టు వాళ్ళు మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి కొట్టేశారు. పాపం అతను పట్టు వదిలిన విక్రమార్కునిలాగా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు దాన్ని వినింది. ఆర్టికల్ 324 కింద ఎలక్షన్ కమిషన్కి రాజకీయ పార్టీల పైన సర్వాధికారాలు ఉంది, వాళ్ళు చాలా డైరెక్షన్స్ ఇవ్వచ్చును, వాళ్ళపైన కంట్రోల్ ఉంది, కాబట్టి ఎలక్షన్ కమిషన్కి మేము ఒక చిన్న సూచన చేస్తున్నాము అన్నారు. ఓకే. ఆ సూచన ఏంటి? మోడల్ కోడ్లో మీరు ఇంకొక పేరా కూడా మోడల్ కోడ్ అంటే తెలుసు కదా, పార్టీ మోడల్ కోడ్ అంటే ఇట్లా క్యాంపెయిన్ ఎలా చేయాలి, ఖర్చులు ఎలా పెట్టాలి, మైకులు ఉండకూడదు అనేది మోడల్ కోడ్. ప్రతి పార్టీ కూడా ఫాలో కావాలి. మోడల్ కోడ్లో మీరు ఇంకొక కండిషన్ పెట్టండి అన్నారు. ఆ కండిషన్ ఏంటంటే మీరు మేనిఫెస్టోలో పెట్టే ప్రామిసెస్కి సోర్సెస్ ఎక్కడన్నా చూపించండి, కాస్ట్ ఎంత అవుతుందో చెప్పండి, చెప్పిన తర్వాతనే మీరు మేనిఫెస్టోని ప్రజల్లో ప్రచారం చేయండి అని వీళ్ళు మోడల్ కోడ్లో పెట్టారు. మంచి కండిషన్. ఎన్నికల్లో పెట్టారు. మొన్న ప్రతి మోడల్ కోడ్లో మీకు లాస్ట్ పేరా కనిపిస్తుంది. దానిలో ఏముంటుందంటే ఏ పార్టీ అయినా ఉచితాలు ప్రకటిస్తే ఫ్రీబీస్, దానికి కాస్ట్ ఎంత అవుతుంది, ఈ కాస్ట్ను ఎలా వాళ్ళు భర్తీ చేయాలి అని చెప్తేనే మేనిఫెస్టో ఓకే అనాలి ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు మళ్ళీ పార్టీలు ఫాలో చేశాయా? నోటీసులు ఇచ్చారు ఎలక్షన్ కమిషన్. ఏం చెప్పిందంటే అయ్యా మోడల్ కోడ్ల ప్రకారం మీరు ప్రామిస్లు ఏం చెప్తున్నారో దాని కాస్ట్ చెప్పాలి, దాని సోర్సెస్ చెప్పాలి, లేకుంటే మేము మేనిఫెస్టో గురించి మీరు ప్రచారం చేసేదానికి లేదని చెప్పి వీళ్ళు ఊరికే నోటీస్ ఇచ్చారు. ఫజల్ నోటీస్కి సమాధానం ఏమొచ్చింది తెలిసిన? ఒక పెద్ద పార్టీ, ఒక రీజనల్ పెద్ద పార్టీ, అది జాతీయ స్థాయి కూడా అనుకుంటుంది, మేము చాలా ఏళ్ల నుంచి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఇలాగ వాగ్దానాలు చేస్తున్నాము, పవర్లోకి వచ్చిన తర్వాత మేము దాన్ని ఎలా ఫాలో కావాలో మాకు బాగా తెలుసు, కాబట్టి పవర్లోకి వచ్చిన తర్వాత మేము ఆ విధి విధానాలను మేము ఫ్రేమ్ చేసుకుంటామని చెప్పి సమాధానం ఇచ్చారు. అది తీసి డ్రాయర్లో పెట్టుకుంది ఎలక్షన్ కమిషన్. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఎలక్షన్ కమిషన్ ఫాలో కాలేదు, ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్లో చెప్పింది పార్టీలు ఫాలో కాలేదు. పిల్లి గుడ్డిదైతే ఎలక నాట్యం చేసింది అన్నట్టుగా అలా జరిగిందండి. మొన్న అల్లర్లే తీసుకున్నాం. అల్లరిది మళ్ళీ మాట్లాడదాం. ఉచిత పథకాలకి ఇచ్చే డెవలప్మెంట్ కు ఖర్చు పెడితే జీవితాలు మారిపోతాయి కదా. డెవలప్మెంట్ కు ఖర్చు పెట్టేదానికి ఆల్రెడీ మనం ప్రోగ్రామ్స్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం తీసుకుందామండి. వ్యవసాయంలో ముందు ఏం కావాలని వాళ్ళకి విత్తనాలు కావాలి. అవును. విత్తనాలు కావాల్సింటే పరికరాలు కావాలి కదండి. చిన్న దున్నేదానికైనా పరికరాలు కావద్దు. ఇప్పుడైతే కూలీలు లేరు కదా పాపం, కూలీలు రావడం లేదు కదా. కాబట్టి వాళ్ళు డబ్బుని దేనిపైన పెట్టాలి? మంచి మేలకమైన విత్తనాల పైన పెట్టాలి, లేదా రైతుకు అవసరమైన పరికరాలు ఇవ్వాలి, ఫర్టిలైజర్స్ని సమయానికి అందించాలి. దానిపైన 50,000 కోట్ల రూపాయలు సబ్సిడీ అంటారు. ఆ సబ్సిడీ అన్నది దానివల్ల రైతు ఇన్కమ్ పెరగదు ఫజల్. సో వీళ్ళు ముందు చేయాల్సిందండి. ఇప్పుడు ఇంకో 1 week 10 days లో వెళ్ళాలండి. నిన్ననే ఒక న్యూస్ పేపర్లో మీరు ఫోటో తీయండి, పాస్బుక్లు క్యూలో పెట్టారు. ఏది విత్తనాలు లేదని. విత్తనాలు సరైన సమయానికి రాక, అందరికీ వాళ్ళ రైతులకు అందించలేక, షాపు దగ్గర క్యూలో ఇంతకుముందు చెప్పులు పెట్టేవాళ్ళు,
ఓకే. ఫర్టిలైజర్స్ కోసం. ఇప్పుడు పాస్బుక్ ఫ్యూలో పెట్టిన ఫోటో నేను చూశాను. ఓకే. అంటే అడ్మినిస్ట్రేషన్ దెబ్బతిన్నట్టే కదా. అవును. అగ్రికల్చర్ ప్లాన్ అని చెప్పి ప్రతి జిల్లాకు ఉన్నట్టుగా నేనే చూస్తాను. ప్రతి జిల్లాకి అగ్రికల్చర్ ప్లాన్ ఉండాలి, ప్రతి రైతుకి సాయిల్ హెల్త్ కార్డు ఉండాలి. అవును. మొత్తం దేశమంతా సాయిల్ హెల్త్ కార్డు ఇచ్చేసాను, అదొక పెద్ద పథకంలాగా ప్రకటించాడు ప్రధానమంత్రి. అవును. ప్రాక్టికల్గా న్యూస్ పేపర్లోనే ఇచ్చాడు ఆయన. అవును. 19 కోట్ల సాయిల్ హెల్త్ కార్డ్స్ నేను దేశంలో ఇచ్చాను అన్న ప్రధానమంత్రి ప్రకటన నేనే చదివాను ప్రధాని. నిజంగా పంచారా? ఎంతమందికి ఏ రైతుకు మీరు ఫోన్ చేయండి, మీ దగ్గర సాయిల్ హెల్త్ కార్డు ఉందంటే అదేంటి అని అడుగుతాడు. ఓకే. ఆరోగ్యశ్రీ కార్డు ఎలాగో సాయిల్ హెల్త్ కార్డు అంటేనండి భూసారాన్ని ఏం తక్కువ ఉంది, ఏం లోపం ఉంది, ఈ లోపాన్ని సరిదిద్దుకుంటే నీకు వ్యవసాయం బాగుపడుతుంది, లేకుంటే రైతు నష్టపోతాడు, భూమి అపారమైన భూమికి నష్టం జరుగుతుంది. పర్యావరణానికి తెలియకుండా వీళ్ళు చాలా ద్రోహం చేస్తూ ఉన్నారు. ఏది సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వకుండా. సో మేము ముందు చేయాల్సింది రైతు బంధు పంచడం కాదు, రుణమాఫీ చేయడం కాదు, మేలు రకాల విత్తనాలు, వీళ్ళ చెప్పులు పాస్బుక్లు పెట్టలేని పరిస్థితి అవ్వాలి. అవును. ప్రతి రైతుకు అందించాలి. ప్రతి రైతుకు 1 వీక్ ముందర ప్రభుత్వం యొక్క బాధ్యత కదండి, రాజ్యాంగంలో చెప్పిన బాధ్యత. 48 చెప్తున్నాను, 47 ఆర్టికల్ వైలేట్ అయింది. ఎందుకంటే ఫుడ్ ప్రొడక్షన్ లేదు. అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అలాగే చేస్తున్నాయి. 2 తెలుగు, నాకు తెలిసి అన్ని రాష్ట్రాలు అలాగే ఉంది, కానీ మనకు దగ్గరగా ఉండేది 2 తెలుగు రాష్ట్రాలు కాబట్టి వీళ్ళ మేనిఫెస్టోలు మనకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇవన్నీ స్టడీ చేస్తా ఉన్నాను. మేనిఫెస్టోలో ఉండేటంటి ఆర్టికల్ 47లో ఏముంది, ఆర్టికల్ 48లో ఏముంది, ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏముంది, ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ గవర్నమెంట్ ఆర్డర్స్గా పెట్టిన తర్వాత దానికి బడ్జెట్ పెట్టారా లేదా. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తాను అనుకోండి, గవర్నర్ పేరుతోనే వస్తుంది గవర్నమెంట్ ఆర్డర్, దానికి బడ్జెట్ లేకుంటే ఆ పేపర్కి వాల్యూ లేదు కదా. అంటే ప్రజలు మోసం చేసినట్టే కదా. అంటే ఇంతకు ముందు ఉండే గవర్నమెంట్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయకుండా ఇంతకు ముందు ఉండే గవర్నమెంట్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు ఫర్దర్. ఆర్కేబీ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అండి. అంటే రైతుకి ఏమేమి పరికరాలు కావాలనో వాళ్ళు అందించాలి. అవును. రైతుకి కావాల్సిన పరికరాలు లేకుంటే ట్రాక్టర్ ఉందండి, స్మాల్ ఫార్మర్ ట్రాక్టర్ కొనగలడా. సో దానికి క్లస్టర్స్ పెట్టాలి. క్లస్టర్స్ పెట్టి వాళ్ళ చేతి ఒక హైరింగ్ అరేంజ్మెంట్ అనేది చేయాలి. ట్రాక్టర్స్ లేవు, మేళ్ళకి విత్తనాలు లేవు, వాళ్ళకి పరికరాలు ఇవ్వరు, ఊరికే డబ్బు ఇచ్చేస్తాం. ఉదయమే ఒకదాన్ని అడుగుతున్నాను, అతనికి రుణమాఫీ అయిందో లేదో కూడా ఆయనకు జాతర లేదు. కరెక్ట్గా నాకు చెప్తున్నాడు, లేదు సార్ ఒక్క పైసా కూడా నాకు పడలేదు సార్ అన్నాడు. నేను ఇంకో రైతుకి ఫోన్ చేశాను ప్రజలు, ఏంటండి 2014-2018లో కొత్త తెలంగాణ ప్రభుత్వము నాకు తెలిసి 4 దఫాలుగా రుణమాఫీ చేసింది కదా, అయిందా లేదా అంటే, సార్ అయింది కానీ రైతుకు అది చేరలేదు. ఎందుకంటే వీళ్ళు 4 ఇన్స్టాల్మెంట్స్ దఫాలుగా చేయడం వల్ల దీనికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వడ్డీ అయింది, వడ్డీకి బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నా కానీ ఒక్క పైసా కూడా రైతుకు రాలేదన్నారు. ఇప్పుడు 2 లక్షలు చేసే ప్రభుత్వం మాట అంటే అదే పరిస్థితి కదండి. ఇప్పుడు అవును, December 9th ఇస్తా అంటివి, December 3rd ఇస్తా అంటివి, ఇప్పుడు August 15 అంటున్నావు, సంవత్సరం చెప్పు. అక్కడ వడ్డీ రేట్ ఎలా వేస్తారండి, బ్యాంకులో ఎలా వేస్తారు, కాంపౌండ్ వేస్తారు. రోజు వాళ్ళ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ డైలీ బ్యాలెన్స్ పైన వేస్తారు. పసారంగల్లో ఇది మన మనీ లెండర్ కన్నా కూడా అధ్వానంగా ఉంటుంది ఫజల్. ఓకే, 10 రూపాయలు తీసుకుంటే వడ్డీ పైన వడ్డీ పడుతుంది. అందులో గవర్నమెంట్ ఆర్డర్లో రైతు 1,00,000 2 లక్షలు తీసుకున్నాడు, అది గవర్నమెంట్ కడుతుంది అన్న తర్వాత ఆ లోన్ అకౌంట్ చీఫ్ సెక్రటరీ అకౌంట్లోకి మారాలి కదండి. అవును, బ్యాంకింగ్ ప్రిన్సిపల్ చెప్తాను. అవును, మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉందండి, నేను చిట్టి తీసుకున్నాను, మీరు గ్యారంటర్, నేను చిట్టు కట్టడంలో కన్నా ఫెయిల్ అయితే నోటీస్ మీకు కూడా పోతుంది. వీళ్ళు ఇప్పుడు రైతులు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు, రైతులకి ఆ నోటీస్ వెళ్ళాల్సిన చీఫ్ సెక్రటరీ కదా. అవును, అంత సింపుల్ లీగల్ ప్రిన్సిపల్, అకౌంటెన్సీ ప్రిన్సిపల్. అవును, వీళ్ళు పోయి లేదండి రుణమాఫీ చేస్తా అంది ప్రభుత్వము, అందుకని మేము కట్టలేదంటే మాకు తెలీదు, మీరు పోయి ముఖ్యమంత్రిని అడగండి అని నోటీసులు ఇచ్చారు. ఇంటికి వెళ్ళి ట్రాక్టర్లు సీజ్ చేశారు, తలుపులు దర్వాజాలు పట్టుకొచ్చారు. అరే మీరు రాజ్యాంగాన్ని ఫాలో గారు, మీరు ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్ను ఫాలో గారు, మీరు చెప్పిన వాగ్దానాన్ని ఫాలో గారు, వీళ్ళని ఏమనుకోలేదు. అంటే రైతులకు ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి, పక్కగా ఉచితాలతో పాపం వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు మేము మాఫీ చేస్తాం అనుకున్నాం అంటారు, చచ్చినట్టుగా పాపం. ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచామని పబ్లిసిటీ చేసుకున్నారు సార్, దాంట్లో ఉన్న లుస్కేంటి 4 గిక్కునే దానికి. ఇప్పుడు 25 lakhs చేసిన తర్వాత అండి ఆయన ఏమన్నాడు, కార్డు ఇస్తా అన్నారు కదా. పాత ప్రభుత్వం ఉండేటప్పుడే చెక్కులన్నీ కూడా ఇచ్చిన తర్వాత కూడా ఒక రూమ్లో ఉండే చెక్కులన్నీ స్టాప్ చేసి పెట్టారట, స్టాప్ పేమెంట్ ఆర్డర్స్. ఏది పాత ప్రభుత్వంలో తీసుకున్న చెక్కులు
సీఎంస్ రిలీఫ్ ఫండ్. ఓకే. కానీ ఆరోగ్యాన్ని గురించే ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 25 lakhs పెంచాను అంటే వాళ్ళు ఇప్పుడు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు అంటే ఏంటి? పెంచాము అని చెప్పి నవరత్నాల పథకంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడమే కానీ క్షేత్రస్థాయిలో చూస్తే అది ఆ పథకం పారలేదు. ఓకే. అంటే డబ్బులు లేదు వాళ్ళకి ఇచ్చేదానికి. కానీ కలర్ఫుల్ ప్యాంప్లెట్స్లో మాత్రం మీ ప్రామిస్లో వెళ్ళిపోవాలి. ఈ ప్రామిస్కి వెనక బడ్జెట్ సపోర్ట్ ఉందా లేదా అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలు చెప్పి ఉండాలి. వాళ్ళు చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్కి నోటీస్ ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ ఏం చేసి ఉండాలి? నువ్వు 20 లక్షలు ఇస్తా అన్నప్పుడు ఎంతమంది మీకు యావరేజ్గా నీకు పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఎంత యావరేజ్గా మీకు ఎన్ని ఆపరేషన్స్ అవుతుంది, మీ బడ్జెట్ ఎంత ఉంది, 2 lakhs కదా. మరి ఆరోగ్యశ్రీ మీరు 20 లక్షలు ఇచ్చారంటే కనీసం 1000 మంది 1,00,000 మంది రోగులు అనుకున్నా కూడా ఎంత కావాల్సి ఉంటుందండి? 20 lakhs 30 lakhs కావాల్సి ఉంటుంది కదా. మీరు అది మీ మేనిఫెస్టోని తొలగించండి అని చెప్పి తొలగించాలి. తొలగించి ముఖ్యమంత్రి ఆ మాట అన్నప్పుడంతా ఆయన ఎలక్షన్ టైం క్యాన్సిల్ చేయాలి. లేదా ఆ ప్రచారానికి అయిన ఖర్చుని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వకుండా పార్టీ ఇన్కంలో కలపాలి. అది ఎలక్షన్ కోడ్ యొక్క నిబంధన, చట్టం అది చెప్తుంది. ఫజల్ ఏంటంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేసిన మేనిఫెస్టోనే ప్రచారంలో చెప్పాలి. ఓకే సార్, బ్రీఫ్గా చెప్పండి నాకు. ఈ లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం పేరుతో వాళ్ళ ప్రచారం కోసం పబ్లిక్ని మభ్యపెట్టి ఓట్లు దొండుకోవడానికి చేసే బదులు ఆ డబ్బునే అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం ఎందుకు ఖర్చు పెట్టారు? డబ్బు ఉంటే కదండి. ఇప్పుడు ఆయన 20 లక్షలు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 గంటలు తీసుకుందాం. 6 గంటలకి లెక్క వేసుకుంటే సంవత్సరానికి 1,00,000 కోట్లు వస్తుందండి. 1,00,000 కోట్లు ఎక్కడుంది? వీళ్ళు పెట్టింది 30,000 కోట్లు కదా, బడ్జెట్లో పెట్టింది. తర్వాత రిలీజ్ చేసింది 300 కోట్లే కదా. ప్రామిస్ చెప్పేదానికి ఉచితంగా ఇంత ఇస్తున్నామంటే వీళ్ళకి చదువు వచ్చిన వాళ్ళకి అర్థం కావడం లేదు లెక్కలు, చదువు రాని వాళ్ళకి అసలు అర్థం కాదు. కానీ మా లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది చెప్పి అనుకుంటారు కదా. సో వాళ్ళని మభ్య పెట్టేదానికి పనికొస్తుంది కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యం అయితే ఇక్కడ లేదు. ఓకే. ఆయనే అన్నాడు కదా, లంక బిందులు ఉందని చెప్పి వచ్చాము కానీ ఇక్కడ ఏం లేదు, అంతా ఖాళీగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి అన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి. సో ఈ 1,00,000 కోట్లు మనం ఏదైతే అనుకుంటున్నామో అవి లేవు అక్కడ. ఓకే. కానీ పర్ హెడ్ ఇంత అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. లేకుంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేద మహిళకి ఇస్తామంటే ఎంతమంది పేద మహిళలు ఉన్నారండి? 10 లక్షలు అసలు మన దేశంలో ఉందా? అంటే అప్పులు చేయాలి. ఇప్పుడు ఏమంటున్నారు? రైతు రుణమాఫీ ఇచ్చేదానికి మీరన్నారు 1,00,000 కోట్లు 30,000 కోట్లు అవుతుంది అని ప్రభుత్వం చెప్పిందండి. నేను ఇప్పుడు మీకు ఈ మీడియా సాక్షిగా చెప్తున్నాను, 80,000 కోట్లు బ్యాంక్ మినిట్స్లో నేను చూశాను. ఓకే. స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ SLBC అని ఉంటుంది ఫజల్. ప్రతి 3 నెలలకి వాళ్ళు కూర్చుంటారు. కూర్చొని రైతులకు అగ్రికల్చర్కి ఎంత ఇవ్వాలి, ఇండస్ట్రీస్కి ఏమి ఇవ్వాలి, స్టూడెంట్స్కి ఏమి ఇవ్వాలి అని చెప్పి లోన్స్ ఒక క్రెడిట్ ప్లాన్ వేసుకుంటారు. ఆ క్రెడిట్ ప్లాన్లో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అవుట్ స్టాండింగ్ లోన్స్ 80,000 కోట్లు ఉందండి. ఓకే. ముఖ్యమంత్రి ఏ ఫిగర్ చూసి 30,000 కోట్లు అంటాడు? అవును. కాబట్టి నేను కాపీ మీకు పంపిస్తాను, వీలైతే మీరు డిస్ప్లే చేయండి అది. ఓకే. 80,000 కోట్లు చిన్న నేను మళ్ళీ అగ్రికల్చర్ టర్మ్స్లో చెప్పడం లేదు, పెద్ద ఫార్మర్స్ గురించి చెప్పడం లేదు, చిన్న రైతులకు సంబంధించిన మొత్తం అప్పు 31st December 23 డేట్ చెప్తున్నాను. 31st December 23 80,000 crores ఉంటే ఈయన 35,000 కోట్లు 40,000 కోట్లు కార్పొరేషన్ పెడతానంటాడు. కార్పొరేషన్ పెడితే నువ్వు అప్పులు తెస్తే అప్పు తెచ్చేదానికి అప్పు ఏదైనా బ్యాంక్ ఒప్పుకుంటానండి. మీరు కానీ నేను కానీ బ్యాంకుకి పోతే మనం ఏమైనా ఇన్కమ్ జనరేటింగ్ బిజినెస్ పెడితే డబ్బులు ఇస్తుంది, అసెట్ కొంటామంటే పైసలు అప్పిస్తుంది. నేను అప్పు చేస్తానంటే అప్పు ఇస్తారండి. అంతే. ఎంత ఓపెన్ చేయటం చూడండి, ఒక్కసారి ఆలోచించండి. చదువు అంటే ఇంత మేధావులు ఉన్నారు, వాళ్ళ కింద IAS ఆఫీసర్లు ఉన్నారు, IPS ఆఫీసర్లు ఉన్నారు. సార్ అలా చెప్తే తప్పు సార్. అప్పు చేసేదానికి అప్పు ఇచ్చే ప్రిన్సిపలే లేదు బ్యాంకింగ్ ప్రిన్సిపల్లో. అవును. అసలు రైతులకు రుణమాఫీ చేస్తేనే ఎకానమీ దెబ్బతింటుందని చెప్పి RBI వీళ్ళకు సూచన ఇచ్చింది. ఒక విషయం సూటిగా చెప్పండి సార్, అసలు ఈ సంక్షేమం పేరుతో ఖర్చు చేయాలా వద్దా? సంక్షేమం అంటే ఏంటి? ఆల్రెడీ నేను చెప్పాను, RQE ఉందండి. రైతులకు మేలు రకం విత్తనాలు ఇవ్వాలి, మేలు రకం విత్తనాలు తీసివ్వండి. రాజేంద్ర నగర్ యూనివర్సిటీ ఉంది కదా, వాళ్ళు ఎవరి కోసం పరిశోధన చేస్తున్నట్టు? అక్కడ విత్తనాలకు డబ్బులు ఇవ్వకుండా ఇక రైతు బంధు అని చెప్పి వేస్తే అది సంక్షేమం ఎలా అవుతుంది? అవును. రైతుకి ఇంట్రెస్ట్ రుణమాఫీ అని చెప్పి దాన్ని ఇవ్వాల్సిన టైంలో రుణమాఫీ చేయకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు రుణమాఫీ చేస్తే ఆ వడ్డీ కట్టకుండా ఉంటే ఆ ఒక పైసా ఆయన రావడం లేదు, డైవర్ట్ అయిపోతా ఉంది ఇంట్రెస్ట్ కోసం.
నువ్వు చేసిన 2 లక్షలు వడ్డీకి అయిపోయింది. అదే విద్యకి హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు కదా. విద్యకి హెల్త్కి మనము ఆల్రెడీ హెల్త్ సెస్ కడుతున్నాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కట్టే జిఎస్టీలో కానీ మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్లో కానీ 4% ట్యాక్స్ పైన అడిషనల్గా హెల్త్ సెస్ తర్వాత ఎడ్యుకేషన్ సెస్ కడుతున్నాం. ఇంత కట్టిన తర్వాత కూడా మళ్ళీ ఆరోగ్యశ్రీ అని చెప్పి ప్రైవేట్ కంపెనీలకు డబ్బులు ఇవ్వడము, మనం ప్రైవేట్ హాస్పిటల్ పోయినా మళ్ళీ మంచి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ మనం పెట్టించుకోవడం, ఏ స్కూల్కి కాలేజీ పోయినా కూడా క్యాష్ డొనేషన్ కట్టడము, పైగా స్కూలు కానీ కాలేజ్ కానివ్వండి అది చారిటబుల్ యాక్టివిటీ చేస్తున్నా అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయడము. 3 రకాల అంతా జరుగుతూ ఉంది కదా. మీరు ఆలోచించండి. ఒకటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయడం అండి. ఎందుకు క్లెయిమ్ చేయడం? నేను చదువు చెప్తా ఉన్నాను, నేను వైద్యం చెప్తా ఉన్నాను, అది సోషల్ సర్వీసు అని నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడము, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్. ఓకే, అక్కడ అలా దోపిడీ, అక్కడ దోపిడీ అంటే ట్యాక్స్ హోల్ పంక్చర్. అవును. రెండోది క్యాష్ డొనేషన్ తీసుకోవడం, నేరుగా దోచుకోవడం. ఓకే, అడిగిన దానికి బిల్లు ఇవ్వకపోవడం. ఒక బిల్లు ఉన్నా కూడా అర్థం కానివన్నీ, ఎందుకంటే మనం పోయి ఐసీయూలో పోయి చెక్ చేయలేము కదండి. ఒక అది ఇచ్చినా కూడా. సో బిల్లు పైన ఇంకా జిఎస్టీ ఉంటుంది, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్. తర్వాత గవర్నమెంట్కి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మనకు 100 రూపాయలకి ఇస్తే వాళ్ళకి 1 రూపీకి ఇస్తుంది ల్యాండ్. అవును, ల్యాండ్ దగ్గర ఎగ్జామ్షన్, ట్యాక్స్ దగ్గర ఎగ్జామ్షన్, ప్రజల దగ్గర మళ్ళీ కలెక్షన్. 3 విధాలుగా చేసిన తర్వాత నేను 20 లక్షలు ఇస్తున్నాను అంటే 25 లక్షలు ఇచ్చిన తర్వాత వాడు అలౌ చేయాలి కదా వాళ్ళని. అంటే రాజకీయ నేతలు తమకు ఫండింగ్ చేసే వాళ్ళని 3 రకాలుగా ప్రయోజనాలు బాగా ఏమన్నా ఉచితాలు ఇస్తున్నామని ఓట్లు కొల్లగొడుతున్నారు అంటారు. యాక్చువల్గా ఉచితాలకి అవకాశమే లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం వాటన్నిటికీ ట్యాక్స్ కడుతున్నాం. అవును, వాటన్నిటికీ బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ని డైవర్ట్ చేసి వీళ్ళు ఏదైతే వాళ్ళకి సూటిగా తగులుతుందో, మహిళలంతా బస్సులో పోతున్నారండి. మహిళలందరూ బస్సులో పోతా ఉంటే బస్సుకి ఆర్టీసీ సంస్థకి రోజుకు 13 కోట్లు 20 కోట్లు ఆదాయం రావాలండి. ఇంతవరకు పే చేయలేదు. అవును, ఇప్పుడు ఇక్కడ ఉచితం ఎవరికి? మహిళలకి. కానీ సంస్థ కాదు కదా. అవును, ఇప్పుడు సంస్థ బతకాలి కదా. అవును, సంస్థలో కండక్టర్స్కి ఎవరికి అంటే మన డ్రైవర్స్కి వాళ్ళ జీతంలో నుంచి వాళ్ళు ఇచ్చిన పొదుపులోంచి అప్పులు తీసుకుంటామంటే రిటైర్ అయినా కూడా వాళ్ళకి అప్పులు ఇవ్వలేదు, ఆ అమౌంట్ రిటర్న్ చేయలేదు. ఏ అమౌంట్? పొదుపుది. ఒక్కటి చెప్పండి సార్, ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, వాళ్ళ అభివృద్ధి రావాలి, వెలుగు రావాలి అంటే ఏం కావాలి? ఉచితాలా లేకపోతే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఉచితాలు ఇచ్చే ప్రభుత్వాలని దూరం పెట్టాలండి. అంటే ఇంకా మీరు సూటిగా అడిగా చెప్తున్నాను. హామీ ఇచ్చి ఇవన్నీ పక్కన పెడదాం. హామీ తప్పుకున్న వాడు రిజైన్ చేయాలి, లేకుంటే రీకాల్ అనేది కావాలి. రీకాల్ అంటే మళ్ళీ మనం 3 months 6 months కొన్ని దేశాలు ఉంది రీకాల్. రీకాల్ అంటే మనం ఎన్నుకున్న అభ్యర్థి మనకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోవడము, లేకుంటే తను చేయవలసిన డ్యూటీస్ చేయకుండా మర్చిపోవడం అంటే అతన్ని మళ్ళీ వెనక్కి పిలుస్తాం. రీకాల్ అంటే వెనక్కి వెళ్ళడం. ఒక 1000 మంది 2000 మంది ఒక నియోజకవర్గంలో రీకాల్ అని చెప్పి అది ప్రెసిడెంట్కు గవర్నర్కి సబ్మిట్ చేస్తారు. అప్పుడు దట్ క్యాండిడేట్ విల్ బి డిస్క్వాలిఫై. ఓకే సార్, ఇంకో విషయం కూడా ఉంది. పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు బీజేపీ ప్రభుత్వం 14 లక్షల కోట్లు మాఫీ చేస్తే నోరు మెదపని మేధావులు పేదలకు ఏదో సంక్షేమం ఇస్తే ఒక 2-3 లక్షల కోట్లు ఇంత కన్నీరు కారుస్తున్నారంటారు. దాన్ని ఎలా చూడాలంటారు? మనము ఏదైతే అంటే ఒక తప్పు చేస్తారని చెప్పి ఇంకో తప్పుతో మనం డిఫెండ్ చేయలేము కదా. ఇప్పుడు వాళ్ళకి 14 లక్షల కోట్లు చేయడం తప్పు, ఇక్కడ మాఫీ చేయడం కాదు. ఆ రుణం అన్నది మళ్ళీ వాళ్ళ ఇన్పుట్స్ పోతుందో లేదని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి మనము 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చామండి. ఆ 1,00,000 రూపాయల లోన్తో ఏం కొనాలి? విత్తనాలు కొనాలి, లేకుంటే ఫర్టిలైజర్స్ కొనాలి, పెస్టిసైడ్స్ కొనాలి. అక్కడ పెస్టిసైడ్స్ స్టాక్ అలాగే ఉంది, ఫర్టిలైజర్ స్టాక్ అలాగే ఉంది, సీడ్ స్టాక్ అలాగే ఉంది. ఈ 1 లక్ష ఎక్కడ పోయినట్టు? వాళ్ళు పెద్దవాళ్ళు ఏం తప్పు చేశారో చిన్నవాళ్ళు కూడా పాపం అదే తప్పు చేస్తున్నారు. అవును, సో పెద్దవాళ్ళు తప్పులు చేద్దామంటే రిజర్వ్ బ్యాంకే పేర్లు బయట పెట్టామంటే రిజర్వ్ బ్యాంక్ చెప్పలేదు పదాలు. సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది ఆర్టీఐ యాక్టివిస్టులు. అవును, వెళ్ళి పేర్లు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే తీసుకుందామండి, దాని పేరేంటి ఎలక్ట్రల్ బాండ్స్ది. ఇప్పుడు నేమ్స్ బయట పెట్టారు కదా. నేమ్స్ బయట పెట్టిన తర్వాత ప్రాఫిట్ లేని కంపెనీస్ వీళ్ళకి ఎలక్ట్రల్ ఫండ్స్ ఇచ్చింది అంటే బ్లాక్ మనీ కదా అది. అవును, మరి దానిపైన సోమోటోగా యాక్షన్ తీసుకోవద్దు. ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. అవును, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి. కనీసం సుప్రీంకోర్టు ఏదైతే ఒక మంచి డెసిషన్ ఒక 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఇచ్చిందో, దొంగలు పోయిన 6 నెలలకి కుక్కలు మరిగినట్టుగా 2017లో చేసుకున్న చట్టాన్ని ఇప్పుడు అన్కాన్స్టిట్యూషనల్
అని చావు కబురు చల్లగా చెప్పినట్టు ఇప్పుడు చెప్పింది ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది బదలు. అంటే ఏంటి, నీవు తీసుకునే డబ్బుకి రాజ్యాంగ భద్రత లేదు అంటే ఇన్ని టెక్నికల్గా ఆలోచిస్తే లాస్ట్ ఎలక్షన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోవాలి. ఓకే, ఎందుకంటే లెక్కకు లాని డబ్బుతో వాళ్ళు ఎలక్షన్స్ ప్రచారాలు చేశారు కాబట్టి ఈ తీర్పుని కదా మనం దృష్టిలో పెట్టుకుంటే నువ్వు డొనేషన్స్గా తీసుకునే డబ్బంతా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి నీ ఎలక్షన్ని మేము వాయిడ్ అని డిక్లేర్ చేస్తున్నాము అని ఇంకొక స్టెప్కి వెళ్ళి ఉండాలి సుప్రీంకోర్టు. లేదా కనీసం ఎందుకంటే ఎలక్షన్ జరిగిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేం కాబట్టి కనీసం పరిహారం కట్టమని చెప్పాలి. గవర్నమెంట్ అకౌంట్కి మీరు లెక్కలేని అమౌంట్ని మీరు ప్రచారంలో పెట్టారు కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తే రాజ్యాంగ మొత్తం అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుంది కాబట్టి మీరు చేసిన తప్పుకి మీరు గవర్నమెంట్కి మళ్ళీ మీరు ఖర్చు పెట్టినంతా గవర్నమెంట్కు రిటర్న్ చేయండి. ఇది ఎలక్ట్రల్ బాండ్ చెప్తున్నాను. అవును, ఎందుకంటే రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి. అవును, మరి ఆ మాట వాళ్ళకి స్ట్రైక్ కావడం లేదే. ఎంతసేపు మతాలపై నటించడం ఒకటి, ఇంకోటి తెలిస్తే మునిగిపోతారు కదా వాళ్ళ ప్రాపర్టీ అంతా మీరు నేను కట్టినట్టు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది కదా దానిపైన. అంటే ఒక సీరియస్ ఇంప్లికేషన్ చెప్తున్నాను. ఎలక్ట్రల్ బాండ్స్ అన్కాన్స్టిట్యూషనల్ కావడం వల్ల వీళ్ళు ఎలక్షన్స్ రద్దు చేసేంత ఎఫెక్ట్ ఉంది దాంట్లో.